ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రైట్, ఇక ప్రణీల్ గారితో మాట్లాడదాం. ప్రణీల్ గారు సర్పంచుల సంఘం జనరల్ సెక్రటరీగా ఉన్నారు. సో ప్రణీల్ గారు, పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ వైఖరి ఏంటో తెలుస్తోంది కదా. 18 నెలలు ఆగారు, ఇంకో 18 రోజులు ఆగితే ఈ కులగణన అంశం ఒకటి, ఇవన్నీ కూడా మనం పరిష్కరించుకుంటాము, ఆ తర్వాత ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాము అని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. రోజా గారు, ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే 18 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలు ఏ విధంగా ఆర్థికంగా నష్టపోయాయని చూడాలి. ఈ రోజు కేవలం బీసీ రిజర్వేషన్ 18 నెలల నుంచి సంస్థల ఎన్నికలు నిర్వహించలేకపోయాము అనేది ఒక సిగ్గుచేటైన విషయం వాస్తవానికి. ఎందుకంటే ఈ రోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు గ్రామాల్లో చేస్తున్నామని చెప్తున్నారు. మరి పాలక వర్గాలు లేనప్పుడు రియల్ బెనిఫిషియరీలను ఏ విధంగా ఎన్నుకుంటాం మనం? ఈ రోజు కేంద్రం నుంచి వచ్చే నిధులు మొత్తం ఆగిపోయినాయి. ఈ రోజు గ్రామ పంచాయతీ పాలక వర్గాలు లేక ఈ రోజు చూస్తే మనం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే గ్రామ పంచాయతీలలో ట్రాక్టర్లకు డీజిల్ వచ్చే పరిస్థితి కూడా లేదు. కొత్తగా ఎన్నికైన సెక్రటరీలు ఈ రోజు వాళ్ళ జేబుంట డబ్బులు తీసుకొని సర్పంచులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకోవడం చూసినాం మేడం. గత ప్రభుత్వంలో కానివ్వండి, ఈ ప్రభుత్వంలో కానీ. అంతెందుకు, నిన్న దాసరి శంకరయ్య అని చెప్పని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు సర్పంచ్, 10 లక్షల పనులు చేసి. అంటే ఈ రోజు ఈ పరిపాలించే వాళ్ళకి ఇది కనిపిస్తలేదా? వాళ్ళు కూడా మాలాక ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళే కదా. ఈ రోజు కేవలం 600 కోట్ల పెండింగ్ బిల్లులు ఇయనికే ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి మనసు వస్తలేదు. మరి మొన్న అందాల పోటీలకేమో ఒకరు 300 కోట్లు అయిందన్నారు, మంత్రి వచ్చి 30 కోట్లు అన్నారు. సరే, వాళ్ళకు బంగారు ఇచ్చింది అన్నారు. మరి ఈ రోజు ఇక్కడ గ్రామ పంచాయతీలకు పనిచేసిన సర్పంచులకు బిల్లులు ఇవ్వకుండా వాళ్ళ ఆత్మహత్యలకు కారణమవుతుంటే ఈ రోజు మేము కూడా ఒక్కటే ప్రశ్నిస్తున్నాం. బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. మరి ఆ రోజు కులగణన జరిగిన తర్వాత మేము బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తాం స్థానిక సంస్థలు అన్నారా? లేదు. డైరెక్ట్ గా రాహుల్ గాంధీ గారి సమక్షంలో 42% బీసీ రిజర్వేషన్లు. మరి అప్పుడు కూడా వీళ్ళందరూ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు. ఏ విధంగా సాధ్యపడుతుంది అంటే ఇది కేవలం బీసీలను మోసం చేయడం. మా చిరం కౌశిక్ యాదవ్ గారు మాట్లాడారు, చాలా చక్కగా మాట్లాడారు. కానీ నిన్న గాంధీ భవన్ ముందల యాదవ్లు పోయి యాదవ్లకు మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పని మాట్లాడారు. అంటే ఒక అన్స్టేబుల్ ఏ విధంగా ఉంది. ఈ రోజు 18 నెలల నుంచి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం అనేది ఎక్కడిదక్కడ పేరుకపోయింది. గతంలో సర్పంచులు, గత ప్రభుత్వాలు నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, తర్వాత శ్మశాన వాటికలను ఏర్పాటు చేస్తే ఈ రోజు దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే స్పెషల్ ఆఫీసర్లకు 2-3 ఊర్లు ఇచ్చారండి ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్ కి. వాళ్ళ రెగ్యులర్ డ్యూటీ ఉంది. ఇప్పుడు మీరే చెప్పారు 243/E and K ఆర్టికల్ ప్రకారం పాలక వర్గాలు లేకుండా స్పెషల్ ఆఫీసర్లను పెట్టడమే తప్పు. గతంలో తెలుగుదేశం పార్టీ పర్సన్ ఇన్ఛార్జ్లను పెట్టి 2 సార్లు గ్రామ పంచాయతీల పాలక వర్గాలను పొడిగించడం జరిగింది. మరి వీళ్ళకి మేము మొరబెట్టుకున్నాము, మీరు ఎన్నికలు నిర్వహిస్తేనేమో నిర్వహించండి, లేదంటే గత ప్రభుత్వాలు చేసిన విధంగా పర్సన్ ఇన్ఛార్జ్ ని పెట్టండి అని చెప్పండి. వాళ్ళు అది పెట్టలేదు. 2024లో సర్పంచులు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కొందరు సర్పంచులు ఏమని, ఎన్నికలు నిర్వహిస్తారా లేదంటే మమ్మల్ని కొనసాగిస్తారా అని చెప్పని. మరి ఇంతవరకు కూడా కోర్టులో బెంచ్ పైకి రాకుండా నిన్న అది వచ్చింది. కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ఈ రోజు ఎలక్షన్ కమిషన్ మాకు 25 రోజులు గడువు కావాలంటది, ప్రభుత్వం మాకు 60 రోజులు గడువు కావాలంటది. కోర్టు చాలా స్పష్టంగా తెలియజేసింది, ఆ గడువు నిర్ణయించేది మేము. ఇప్పటికే గ్రామ పంచాయతీలు తీవ్రంగా నష్టపోయినాయి అనేది కూడా నిన్న మెన్షన్ చేసింది. మరి ఈ రోజు కూడా వాళ్ళకు ఒక స్పష్టత లేదు. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ రోజు ప్రతి నెల మనకు 330 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉండే. ఈ రోజు పాలక వర్గాలు లేనందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. మరి వీళ్ళు అసెంబ్లీలో బీసీల పైన తీర్మానం చేసిండ్రు 42% రిజర్వేషన్. మరి ఏనాడన్నా అఖిల పక్షాన్ని కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, ప్రధానమంత్రి దగ్గరకు పోయి మా రాష్ట్రంలో ఇట్లా స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయినాయి, 42% రిజర్వేషన్ మేము మాటిచ్చినాము, ఇది అమలు చేయనందుకు చెప్పని ఎవరన్నా ప్రయత్నం చేశారా అండి? అంటే గ్రామ పంచాయతీలు అంటేనే చిన్న చూపు ఈ రోజు వాస్తవానికి. కానీ ఇది మంచి ధోరణి కాదు. గ్రామాలే దేశానికి పట్టుబొమ్మలు. మీరు ఇస్తారా ఇయ్యరా అది వేరే విషయం. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తారా
ఇవ్వదా ఇంకో విషయం. కానీ కేంద్రం నుంచి హక్కుగా రావాల్సిన నిధులను 18 నెలల నుంచి ఈ రోజు వందల కోట్ల రూపాయలు ఈరోజు గ్రామ పంచాయతీలు నష్టపోయినాయంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? మరి దీనిలను గ్రామ పంచాయతీ ప్రజలు ఏ విధంగా దీనిలను యాక్సెప్ట్ చేయాలనేది కూడా ఒక్కసారి చూడండి. వాళ్ళు ఆలోచన చేయాలి.